ఇది ఒక పర్యావరణ కొనసాగిన ప్రాముఖ్యతనిస్తూ చాలా పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరిగింది. గురుదేవులకు ప్రణామములు. ఇక్కడికి వచ్చినటువంటి సాధకులందరికీ నా నమస్కారాలు. పిల్లలకు మా దీవెనలు. పూజ్య దాజీ మాస్టర్ గారు ఏకాత్మ అభియాన్ అంటే దాదాపుగా 1,00,00,000 మందికి ధ్యానం నేర్పించాలి అన్నటువంటి ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. అది జరుగుతూ ఉంది. మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఇది ఈ గడివేముల మండల హెడ్ క్వార్టర్స్ తోటి మేము ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం. ఇక్కడ ఈ ధ్యాన కార్యక్రమం అనేటువంటిది అది ఏదో మామూలుగా వయస్సు మళ్ళినటువంటి వాళ్లకు, వృద్ధులకు అనేటువంటిది కాదు. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. మన యొక్క మనస్సును క్రమబద్ధం చేసుకోవాలి. శారీరక మానసిక ఆరోగ్యాన్ని కుదుటపరిచేటువంటిది ధ్యానమే. మన యొక్క ఆలోచన విధానం అనేటువంటిది సక్రమంగా లేకపోతే అనేక శారీరక మానసిక రుగ్మతలు మనకు తలెత్తుతాయి. ఆ విధంగా మనము ఎక్కువగా రోగగ్రస్తం కావటం, హాస్పిటళ్ళ చుట్టూ తిరగటం, కుటుంబంలో అనేక అవస్థలు పడటం జరుగుతోంది. కాబట్టి ఈ ఆధునిక యుగంలో, ఈ కలియుగంలో భగవంతుడే గురువు రూపంలో అవతరించి మనకు మార్గనిర్దేశం చేస్తున్నారు. ఇది చాలా సులభమైనటువంటిది, సరళమైనటువంటి హృదయాధారిత ధ్యానం, హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్. ఇది ప్రతి ఒక్కరికి అవసరమే. విద్యార్థులకు, యువకులకు, తర్వాత పెద్దవాళ్లకు, తర్వాత వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి ఇది అవసరమే. ఎందుకంటే మన మనస్సే మనకు అదే మిత్రుడు అదే శత్రువు. దాన్ని సక్రమంగా వినియోగించుకుంటే మనల్ని ఆ ఉత్తమ పదానికి తీసుకుపోతుంది. అలా కాకపోతే మనల్ని అధపాతాలని తీసుకుపోతుంది. కాబట్టి మనస్సును చక్కగా ఉపయోగించుకున్నవాడే మనిషి. ఆ మనిషిని మానవత్వం గల మనిషిగా తీర్చడమే కాకుండా ఇంకా ముందుకు తీసుకువెళ్ళి దివ్యత్వాన్ని సంతరించుకున్నటువంటి మనిషిగా ఇది తయారు చేస్తుంది. దీనికోసం మనము ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు, ఏ అడవులకు పోవాల్సిన అవసరం లేదు, ఆస్తిపాస్తులు వదులుకోవాల్సిన అవసరం లేదు. మన ఇంట్లోనే, మన గృహంలోనే మన పనులు చేసుకుంటూ గృహస్థ జీవితాన్ని గడుపుతూ మనం కొంత సమయాన్ని ఈ భగవత్ చింతన కోసం కేటాయించినట్లయితే ఈ జీవితానికి ఒక లక్ష్యము, గమ్యము ఉంది అనేటువంటిది మనకు తెలుస్తుంది. ఆ విధంగా మనము మన జీవితాలను సార్థకం చేసుకోవచ్చు. కాబట్టి మీరంతా ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతూ మిమ్మల్ని అందరినీ మాస్టరు దీవించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రాణాహుతితో కూడినటువంటి ధ్యానాన్ని మనం అనుభూతి చెందడానికి ప్రయత్నం చేద్దాము. ఈ హార్ట్ఫుల్నెస్ యోగాకి మన సిస్టర్ ఆశా గారు ప్రత్యేకమైన జబ్బులు, ఊబకాయము, బీపీ, షుగరు అట్లాంటి ఉన్న దాంట్లకి ఎటువంటి ఆసనాలు, ముద్రలు వేసుకుంటే వాటిని మనం కంట్రోల్లో పెట్టుకోవచ్చు అనేది మనకి ఈరోజు నేర్పిస్తారు. ఆశా గారిని వేదిక రావాల్సిందిగా కోరుకుంటున్నాం.
తెలుసు, మన దైనందిన జీవితంలో మనం చాలా స్ట్రెస్కు లోనవుతుంటాం. సరైన ఆహారం తీసుకోకపోవడము, ఇవన్నీ కూడా మన ఒత్తిడితో ఇబ్బంది పడి మనల్ని మనం బాగా డిస్టర్బ్ చేసుకుంటుంటాం. కాబట్టి ఈ హార్ట్ఫుల్నెస్ యోగా, ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ వలన ఫస్ట్ మిమ్మల్ని మీరు అన్ని విధాలుగా కూడా కంట్రోల్ చేసుకోవడానికి ఆస్కారం అవుతుంది. ఏ విధంగా అంటే మన బాధ్యతలతో మనకు ఏర్పడే ఒత్తిడి ద్వారా కానీ, లేదా మన స్ట్రెస్ ద్వారా మనకు వచ్చే అనారోగ్యాలను కూడా ఈ యోగా మెడిటేషన్ ద్వారా మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఏదో 3 రోజులు ప్రోగ్రాం కదా, 3 రోజులు వస్తే అయిపోతుంది అనుకోకుండా రెగ్యులర్గా మీ జీవితంలో మీకుండే 24 గంటలలో 1 గంట మీకోసం మీరు కేటాయించి ఈ ధ్యానాన్ని, ఈ యోగాని ప్రాక్టీస్ చేసినారంటే మీకు శారీరకంగా ఉండే రుగ్మతలు, మానసికంగా ఉండే రుగ్మతలు మ్యాక్సిమం 90% తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. ఇది కులాలకు మతాలకు అతీతమైన సంస్థ కాబట్టి ఇది ప్రతి ఒక్కరూ చేసుకోవచ్చు. ఈరోజు వచ్చేసి మనం తీసుకునే ఆహారము అప్పట్లాగా కాకుండా చాలా వరకు న్యాచురల్ ఫుడ్ ఉండడం లేదు. అదేవిధంగా మనకు తీసుకునే విధానం కూడా కరెక్ట్గా తెలియకుండా మనం ఎట్లంటే అట్లా తీసుకొని ఎక్కువ ఒత్తిడికి గురవ్వడం వలన ఊబకాయం ఎక్కువగా వచ్చేయడం, స్ట్రెస్ ఎక్కువగా ఉండడం, మనిషిలో హై బీపీ ఎక్కువగా ఉండడం జరుగుతుంది.